ఇవది కాలంలో డిసెంబర్ నెలలో ఎంటర్ అయిపోయాం. డిసెంబర్ 1వ తారీఖు ఈ యొక్క సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క సువార్తను మనం విన్నాం. యేసుక్రీస్తు జనన విధానం ఎలా ఉన్నదని మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో నుంచి ఉన్నది. దీనికి ముందు మన మూల వాక్యం ఏంటంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమునెను, ఆయన అద్భుతకరుడు. చూడండి, ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా, మైక్ లో చదువు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. తీసావా? చదువు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అద్భుతకరుడు. ఓకే, చూడండి, అక్కడే ఉన్నామా, మనం చదవమన్నప్పుడు యేసుక్రీస్తు జనన విధానం ఎలా అనగా, ఆయన తల్లి అయినటువంటి మరియా, చూడండి, మరియా అని రాయలా, ఆయన తల్లి అయినటువంటి మరియా అంటే అద్భుతకరుడు అనేటువంటి మాటను బట్టి మనం ధ్యానం చేద్దాం. ఆయన తల్లి అయినటువంటి మరియా, చూడండి, మరియకి ఎంత ఘనత. ఆయన తల్లి అయినటువంటి మరియా యేసేపుతో ప్రదానం చేయబడి ఉన్నది. వారిరువురు ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా, చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడింది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడటానికి దేవాతి దేవుడు సహాయం చేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలారా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడుగా వచ్చాడు. అద్భుతకరుడు, అద్భుతం చేశాడు. కన్య, ఈ ప్రపంచంలోనే అనేక దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో కూడా కన్య గర్భవతిగా ఉన్నటువంటి మాట మనం వినలా. టెక్నాలజీ భయంకరంగా పెరిగిపోయినప్పటికీ కూడా ఈ మాట ఇంతవరకు మన చెవులు పడలా. పడితే చరిత్ర, హిస్టరీలో రాసేవాళ్ళు, హిస్టరీలో చరిత్ర రాసేవాళ్ళు, కానీ ఇంతవరకు ఆ యొక్క మాట మన దృష్టికి రాలా, మన చెవులు పడలేదు పిల్లరా. కేవలం ఓన్లీ మరియమ్మకు మాత్రమే ఆ చరిత్ర ఉన్నది. ఈ భూప్రపంచంలో ఎక్కడ కూడా ఆ చరిత్ర లేదు. కేవలం మరియమ్మకు మాత్రమే ఆ చరిత్ర. ఆ హిస్టరీలో మరియమ్మ పేరు మాత్రమే ఉన్నది, ఎవరి పేరు లేదు. కన్యకైనటువంటి మరియ గర్భం ధరించడం ఈ భూప్రపంచంలో ఎక్కడ ఆ పేరు మనం వినలేదు. ఇది ఒక అద్భుతం. ఇది ఒక అద్భుతం. ప్రపంచ రికార్డులో గిన్నిస్ బుక్, లెమ్కా బుక్, గిన్నిస్ బుక్ దాటిపోయవచ్చు. మేబీ ఇది గిన్నిస్ బుక్ అంటే తెలుసు కదా మీకు. రియల్ గా చేసి, ఏ సాహసమైన రియల్ గా చేస్తే అది నేచురల్ గా గిన్నిస్ బుక్ ఎక్కిస్తారు. గిన్నిస్ బుక్ ఎక్కిస్తామంటే మామూలు విషయం కాదు. అలాంటి ప్రపంచ రికార్డు లెక్క అది. కానీ ఈ మరి గిన్నిస్ బుక్ కంటే ఇంకా రికార్డులో ఉన్నటువంటిది. ప్రపంచ చరిత్రలో మరియమ్మ ఒక్కటే కన్య అయినటువంటి మరియమ్మగా గర్భం ధరించింది పిల్లరా. చూడండి, ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యమో. ఆయన అద్భుతకరుడు, అద్భుతాన్ని చేయగలిగినటువంటి వ్యక్తి, అద్భుతపరిచాడు. ఆయన భూలోకంలోకి జన్మించడానికి ముందే కన్య అయినటువంటి మరియని ఇంకెవరు ఎన్నుకోలేదు. ఎందుకని?
ఎందుకని ఎన్నుకోలేదు ఇంకెవరిని? ఎందుకని? చాలా మంది కన్యకలు ఉన్నారు ఆ గ్రామంలో. ఒక వార్త నేను విన్నాను, ఒక సేవకుడు చెబుతూ విన్నాను. ఆనాటి కాలంలో అంటే మరియులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఈ కన్యలైనటువంటి ఈ కన్యకులు చాలా మంది ఆ ప్రభు నాలో జన్మిస్తే బాగుండు, నాలో జన్మిస్తే బాగుండు, నాలో జన్మిస్తే బాగుండు అని పోటీ పడేవాళ్ళంట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కన్యకలు. ఎందుకంటే వాక్యం ముందుగానే నమ్మేరాళ్ళు. ఏలగా మనకి శిశువు పుట్టినో, మనకి కుమారుడు అనుగ్రహించబడినో, దీని గురించి ఆనాటి కాలంలో ప్రవక్తలు తెలియపరుచుకుంటారు. ఈ రీతిలో ఆ మరియా అనే ఆమె ఇంకా ఉన్నటువంటి మరియులు ఇంకా కన్యకులు నాలో జన్మిస్తే బాగుండనటువంటి ఎదురు చూశారంట. కానీ యేసు ప్రభు ఈ మరియను ఎందుకు ఎన్నుకున్నాడు? ఇది ప్రశ్న. ఈ మరియను ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందంటే, ఈ మరియ బాల్యం నుండే భక్తిగా జీవించిందంట. పిల్లారా, చిన్నతనం నుండే భక్తిగా జీవించిందంట. భక్తిపరురాలంట. భక్తితో